శ్రీధరణ వస్తే మంచిగా ఉంటుంది. మీరు ఇక ఈడికెళ్ళి వస్తే మంచిగానే ఉంటుంది, తప్పేం లేదు ఇక. ఇప్పుడు నిన్న ఆ సాటర్డే రోజు కదన్నా, సాటర్డే రోజు సింహగర్జన సభ. సో ఒకసారి జై శ్రీరామ్. సింహగర్జన సభ అని చెప్పి మనము పెట్టుకున్నాం, భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నడ్డా ఇది మా అడ్డా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిండు, పలువురు నాయకులు మాట్లాడారు, ఎక్సెట్రా మాట్లాడారు. ఇప్పుడు సాగుతలేదు మొత్తం, ఎందుకంటే సాటర్డే అయిపోయింది, సండే మేము పని చేయం కదా, మండే దాన్ని విశ్లేషిస్తాం. ఇప్పుడు నడ్డా ఇది మా అడ్డా అని చెప్పిండు. దీనికి నా అనాలిసిస్కి మీరు ఇక సమర్థిస్తారా విమర్శిస్తారా నేను మీకు వదిలేస్తా. నడ్డా గారి మీటింగ్ సాటర్డే ఉండే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 3 రోజులు తీసుకున్నా ఎక్కడనన్నా పెద్ద పేపర్లలో ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయా? రాలేదు. జాతీయ నాయకుడు భారతీయ జనతా పార్టీలో మనకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉన్నాక కూడా ఎక్కడైనా మేజర్ పేపర్లల్లో నేనైతే చూడలే, సాటర్డే రోజు కూడా చూడలే ఏమన్నా పేపర్ నోటిఫికేషన్ వచ్చిందా నడ్డా గారు వస్తున్నారు 6 గ్యారెంటీలు గడపార దించుతున్నాం అని చెప్పి మనం మాట్లాడినారు. ఫస్ట్ ఇది రాలే. సెకండ్ది ఒక పేపర్లో నేను చూసిన ఏమైనానంటే కటౌట్లు ఎక్కువ కనబడుతున్నాయి, ప్రజలు కనబడతలేరు అని చెప్పి ఇంత హేళనగా రాసిరు. ఒక కాషాయ కార్యకర్త లేక నాకు బగబగ మండుతున్నది, ఆ 4గురికి మండుతున్నదా అన్నది నా ప్రశ్న. నాకు బగబగ మండుతున్నది, కాషాయ కార్యకర్తను కదా, కట్టర్ కాషాయ కార్యకర్తను, వీళ్ళేంది నన్ను సస్పెండ్ చేసేది, కానీ కట్టర్ మనం. సో నేనేమంటున్నానంటే అసలు టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఇల్లు చెప్పిర్రా ప్రజలకు. నేనుంటే నాతోనే నేనే అని చెప్పిన మనిషి ఎన్ని బస్సులు పెట్టిర్రు, ఎంతమంది చేసిర్రు, పబ్లిక్ ఏమైనా కన్వీనియన్స్ ఇచ్చిర్రా? అంటే ఇది హాస్యాస్పదంగా సింహగర్జననా లేదా పిల్లి గర్జననా? కరెక్ట్గా నువ్వు జాతీయ స్థాయికు, నేను అదే చెప్పిన ప్రతిసారి శ్రీధరన్న, కరెక్ట్ తిరిగి మనం ఏమి ఇస్తున్నాం? కరెక్ట్ కార్యకర్తలకే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే నేనేమంటున్నా, నువ్వు పెద్ద ఆయనకు తిరిగి ఏమి ఇస్తున్నావు? ఏమో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి మీకు అందరికీ బతుకులకు ఆయన రాజకీయ బిచ్చం పెట్టిండు. మళ్ళీ రాజకీయ బిచ్చం పెట్టిన ఆ పెద్ద మనిషికి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆయన ప్రతినిధిగా జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తే ఎంతమంది ఉన్నారండి? అసలు ఏదైనా పేపర్లలో కవర్ అయిందా? ఎవరైనా దీన్ని బీట్ చేసిండ్రా? ఏదైనా మాట్లాడినరా? ఇది ఈడికి అయిపోయిందా? ఈడికి ఆగిపోయిన తర్వాత నడ్డా గారిని మనం పిలిచింది ఎందుకు? 6 గ్యారెంటీలు ఆవిరైపోయినాయి అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడదామని చెప్పి పిలిపించారు. ఒక కీలకమైన మంత్రి, కేంద్ర శాఖ మంత్రి, కేంద్ర మంత్రి లేచి ఏమని మాట్లాడతారని అంటే భాగ్యనగర టెంపుల్ గురించి మాట్లాడతారు. భాగ్యనగర టెంపుల్ గురించి మాట్లాడు, మా భాగ్యరేఖలు మారితే మేము భాగ్యనగర టెంపుల్ గురించి మాట్లాడతాం, టెంపుల్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. బట్ మీ అజెండా ఫోకస్ ఏంది? బండి సంజయ్ గారే మాట్లాడారు, నేను డైరెక్ట్ చెప్తున్నా. భయమైంది? ఆయన మాట్లాడలేదా? ఆయన భయపడతామా మేము? కాదు కదా. ఇప్పుడు మేమేమంటున్నామనంటే ఆయన భాగ్యలక్ష్మి టెంపుల్ అని చెప్పి మాట్లాడాడు, ముత్యాలమ్మ టెంపుల్ అని అన్నాడు, మన భూలక్ష్మి మాత టెంపుల్ అని చెప్పి మాట్లాడారు. మళ్ళా ఫిలిం నగర్ టెంపుల్, హనుమాన్ దేవాలయం ఎందుకు మాట్లాడారు సార్ మీరు? ఎందుకు ఆ ముచ్చట ఎందుకు రాదు? అది అన్యక్రాంతం అయినట్టు తెలియదా? సీతారాంపూర్లో 1145 ఏకర్స్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఎంక్రోచ్ అయింది. నేను కేంద్ర హోంశాఖ మంత్రులు బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ముచ్చట మీ నోట్లకే ఎందుకు రాదు సార్? వేములవాడ టెంపుల్లో మొన్ననే కరీంనగర్లో వచ్చింది కదా, ఆయన ఇలాకాలో జరుగుతున్నటువంటి వేములవాడ టెంపుల్ ఎందుకు మాట్లాడలేదు సార్? సరే, ముత్యాలమ్మ దేవాలయంని పెట్టి మీరు జిహెచ్ఎంసీలా అని చెప్పి మాట్లాడారు సార్. నేనేమంటున్నా, మళ్ళా కేంద్ర హోంశాఖ మీ దగ్గరనే ఉన్నది, మళ్ళీ దీని మీద సిట్ ఏమైంది రేవంత్ రెడ్డి అని ఒక్కనాడన్నా మీరు స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడినరా? జియో నంబర్ 44 మీద, పోరల మీద ఏమన్నా మాట్లాడినరా? సరే, 6 గ్యారెంటీల మీద అక్కడక్కడ మీరు టచ్ చేసుకుంటూ వచ్చారు, కంప్లీట్గా మాత్రం ఇదే మాట్లాడారు, దేశం కోసం ధర్మం కోసం. బట్ దీనికంటే ముందు మళ్ళీ గుట్టాకుటి వివాదంలో ఫిలిం నగర్లో జరుగుతున్న హనుమాన్ టెంపుల్, అది కేంద్ర నడిబొడ్డులు ఉన్నది హైదరాబాద్కి, మనకు నడిబొడ్డులు ఉన్నది, 4 ఎకరాల భూమి, బిల్డింగ్లు కట్టేస్తున్నాడు డిఎస్ఆర్ ప్రాపర్టీస్ వాళ్ళు. మళ్ళీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా? మాటలన్నా మాట్లాడినామా? మళ్ళీ ఈ మధ్యనే మనము ఎండోమెంట్ కమిషనర్కి అది న్యూస్లోనే ఉంది. ఎండోమెంట్ ఇప్పుడు గుళ్ళ మీద కొట్లాడుతున్నటువంటి విషయం తెలుసు, గుళ్ళు ఏం జరుగుతున్నాయో విషయం తెలుసు, ఇది హాట్ టాపిక్. సో కాబట్టి ఏంటంటే తూతూ మంత్రంగా కాకుండా దీన్ని ఒక ఉద్యమంగా, లేకపోతే వాళ్ళని ఎప్పుడైనా పిలిపించుకొని మాట్లాడారా? మరి పిలిపించుకున్నాడు ఏడున్నదన్నా. నేను ఏమంటున్నా, 2nd గ్రేడ్ కార్యకర్తలకు ఏడ పిలిపించారు? ఎంతసేపు ఆ షైన్ రెడ్డి ఉంటాడు, ఎంతసేపు ఆ లవ్ రెడ్డి ఉంటాడు. ఈ షైన్ రెడ్డి, లవ్ రెడ్డిల లవ్ లెటర్లకే సరిపోతుంది వీళ్ళకు. వాళ్ళకు ప్రజాస్పందన తెలిసి ఉంటే గిట్ల ఎందుకు ఉండే కథ? అదే అంటున్నా, ఇప్పుడు గుళ్ళ మీద పోరాటం చేస్తున్న వాళ్ళని ఎవరైనా పిలిపించిండ్రా, మాట్లాడుకున్నారా అనే విషయం తెలియాలా. అది కూడా మాట్లాడలేదు, పిలిపించుకోలేదు. అంటే మీ యొక్క
అంటే ఒక సభ పెట్టే ముందు ఏం మాట్లాడాలి అంటే మీరే మాట్లాడుకుంటారు. జిహెచ్ఎంసీ మీద మాట్లాడారు. జిహెచ్ఎంసీ మీద దరిద్రం దండయాత్ర మనకి ఎందుకు చేయబట్టేయాలి? ఫ్లోర్ లీడర్లు పెట్టలేకపోయినాం మనం. అది మీ అధ్యక్షతనే జరిగింది కదా సార్. ఫ్లోర్ లీడర్లు పెట్టలే మనం. ఇవాళ జర డంకేపే చోట ఓపెన్గా మాట్లాడుకుందాం సార్. ఇది వాస్తవాలుగా మనం మాట్లాడుకున్నది. ఫ్లోర్ లీడర్లు పెట్టలే, నువ్వు మళ్ళీ ఇలా జిహెచ్ఎంసీ మీద మాట్లాడుతున్నావు. అదే అంటున్నా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందున్నాయి. జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏంటి, సమస్యలు ఏంటి, అసలు ఇప్పుడు ఒక్కొక్క కార్పొరేటర్ను లేకపోతే అట్లీస్ట్ బీజేపీ కార్పొరేటర్లను పిలిపించుకొని మరి ఏం చేద్దాం, ఏం సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఏం మాట్లాడదాం అనే కార్యాచరణ ఉందా? లేదు. మనం రాగానే మైకులు దొరకంగానే మాట్లాడతాం, ఓ భాషలు ఇస్తాం. మనం ఆ పొంతు ఉండదు, తోకుండదు, మూతుండదు, అది ఉండదు. అదే ఇక ఈయన మాట్లాడాను అడ్డా, ఇది మా అడ్డా అని. కరెక్ట్గా మీ సోనియా గాంధీ వచ్చి సంతకం పెట్టే, ఇంతమందికి వచ్చే, ఇంతమందికి రాలే. నువ్వు ఆ రైతు పోరాటంలో ఉన్నావా? రైతు రుణమాఫీలో నువ్వు ఉన్నావా? ఇలా నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ రైతు రుణమాఫీలో మాత్రం లేవు. కానీ ఈ నలుగురు టీచర్ ఎమ్మెల్సీలో మాత్రము రుణమాఫీ కాదు, రుణానుబంధ మాఫీ కోసం అయితే చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ సంకేతం పోతుంది? టీచర్ ఎమ్మెల్సీల ఎవరు ఉండాలా? ఓనర్లు ఉండాలా? టీచర్లు ఉండాలా? టీచర్లు ఉండాలి, కార్యకర్తలు ఉండాలా? ఎవరు ఉండాలా? కార్యకర్త ఏంది సార్ మళ్ళీ నేను ఇందులోకే సస్పెండ్ చేసి పడేస్తారా? దట్ ఈస్ అ సింపుల్ టాక్టిక్ కదా. సస్పెండ్ చేస్తే భయపడతారా? ఇప్పుడు ఇది ప్రజలు గమనిస్తే మాత్రం చాలా, అంటే ఆల్రెడీ గమనిస్తున్నారు అండ్ చాలా దెబ్బ పడుతుంది. ఆడ మూతబడి తప్ప ఏం లేదు. ఓ నేను పీక్ కట్టలు కట్టినా అంటే ఏం కట్టలు కట్టిన ఫ్లోర్ లీడర్ పెట్టకపోతేవి వెనకటికి. ఇప్పుడు 3 నెలల ముందు వచ్చిన మనిషి అన్ని చేయాలంటే ఎడికైనవుతుంది. నువ్వు ఫస్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు మా దగ్గర ఒకటి ఉంటుందన్న మార్కెటింగ్ స్ట్రాటజీస్లలో ఎట్లుంటుందని అంటే యూ నీడ్ టు క్రియేట్ అన్ అవరా. అదర్వైజ్ నువ్వు వచ్చి 3 నెలల్లో నువ్వు మొత్తం చేసే శ్రీధర్ అన్న అంటారు ఈ పెంట క్లియర్ చేయాలి కదా నేను కంప్లీట్గా. ఆ నిరుత్సాహం ఉన్నది కదా కింది కేడర్లలో. ఇప్పుడు నువ్వు ఉత్సాహం నింపిన ఉంటే వాళ్ళే జనాలను తీసుకొని వస్తుండే కదా నీ మీటింగ్కి. చల్లనా కమ్యూనికేషనే కరెక్ట్ లేకపోయా, ఒక పెద్ద పేపర్లలో దాన్ని అది లేకపోయా, ఒక ట్వీట్ బీట్ లేకపోయా, ఆ రిథమిక్ కోరస్ లేకపోయా. మహారాష్ట్ర ఎలక్షన్లది మాత్రం ఈడేస్తారు పెద్ద మేము పోయి వచ్చినాం మేము చేస్తామని. మళ్ళీ ఈడేమా అదే అంటున్నా. అరే వాళ్ళ నియోజకవర్గాలలో ఎన్ని సీట్లు గెలిపించుకునే లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో ఎవరిని పిలువలే సక్క ఇప్పుడు సింహగర్జన అంటే నడ్డా గారికి పాపం వీళ్ళు అవమానం చేసినట్టే. ఇది అవమానం చేసినట్టే కదా. తద్వారా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి ఏం చేస్తున్నారండి వీళ్ళు? మాట్లాడుతూనేమో అదని అంటారు ఇదని అంటారు. సరే మెయిన్ క్యాడర్ ఉన్న వాళ్ళు చాలా బిజీ అని అనుకుందాం. బాబు వాళ్ళు జనరల్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? సెక్రటరీలు ఏం చేస్తున్నారు? భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు. అయితే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు. అదే బీజేపీని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ సానుభూతి పనులు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనీసం రావాలి అని ఒక పిలిపిస్తే కూడా వస్తారు. అది కూడా లేదు. ఇప్పుడు సీనియర్ నేను ఆడ ఉన్నానా చూస్తున్నా కదా మొత్తం ఆడ నాకు తెలిపిస్తుంది దమ్మే లేకపోయి నువ్వు మాట్లాడే మాటలలో. ఇప్పుడు ఇగో ఈ మనిషి ఉన్నాడు కేసీఆర్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా రాజకీయం చేస్తున్నాడు. శ్రీధర్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ప్రతి పేపర్ మెయిన్ హెడ్డింగ్లు ఉంటున్నాడు. అర్థమైందా లేదా? ఇప్పుడు ఏరి కోరి కార్యకర్తల కళ మీరు కాలగర్భంలో కలుపుతున్నారా? ఆయన ఎప్పుడు మాట్లాడతారా ముత్యాలు రాలుతాయా అని ఎదురు చూస్తున్నాయి అన్ని. ముత్యాలు రాలుతాయా లేకపోతే మళ్ళీ ఏమన్నా మూటలు రాలుతాయా అని దేవుడికి ఎరగా. ఇక ఏందన్న ఇది నాకు అర్థం కాదు. కానీ కరెక్టే కదా. ఇప్పుడు ఏ ఒక్క కేంద్ర మంత్రులు కానీ ఎవరు కానీ దీని మీద ముచ్చటనే మాట్లాడలే. మళ్ళీ గుట్టాగుడి వివాదం ఏమైంది దాని మీద ఎవరైనా తీసిండ్రా? సీతారాంపూర్లో 1145 ఏకర్స్ ఆఫ్ హిందూ సనాతన ధర్మ ప్రేమికుల ఈరోజు సంతాన భూమి అది. అదే అంటున్నా. ఈరోజు కూడా న్యూస్లో వచ్చింది, దిశలో వచ్చింది. దేవరయాంజల్లో 1300 సంథింగ్ ఎకరాలు రామచంద్ర, అది కూడా రామచంద్ర టెంపుల్ది, అది కూడా మాయం బిజినెస్. సో అట్లా ఉంది. ఒకటి సంథింగ్ నాకు ఒకటి ఇప్పుడు దీన్ని చెప్పి నేను ముగిస్తా. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది బంద్ చేయరు. ఐడెంటిటీ క్రైసిస్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది బంద్ చేయరు. సెకండ్ లేయర్ అనేది లేకపోతే మీరు గోదావరి ఇస్తానంటే కుదరదు. త్యాగం చేయగలిగితే మన రాష్ట్రం బీజేపీ మయం అవుతుంది. రాజేష్ నాథ్ అఘోరి గారు మన షోలో ఒక మాట అన్నారు శ్రీధర్ అన్న, మీరు సాక్షులు అయినరు ఆ షో కూడా. గిరీష్, అతిగా ఆశించేవాడు ఎప్పుడు శాసించాడు. ఆశించేవాడు శాసించాడు. మళ్ళీ చూసుకోరు. మళ్ళీ చూసుకోరు. ఇది ఎంతవరకు మాకు అంతే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం మనం? ఫిలిం నగర్ ఎందుకు మాట్లాడతాం? అంతే. సీతారాంపూర్ ఎందుకు మాట్లాడతాం? అరే ఓల్డ్ సిటీలా మళ్ళీ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే కదా మీరు మీటింగ్ పెట్టిరు బండి సంజయ్ గారు. నేను ఏమంటున్నా, భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే మీరు పెట్టి ప్రతిదీ భాగ్యలక్ష్మి గుడికే అని అంటారు, మా భాగ్యరేఖలు మారుస్తానని అంటారు. జై భాగ్యలక్ష్మి మాతాకి జై. నేను కూడా అదే చెప్తున్నా. నేను అక్కడికైనా వచ్చినోని. నేనేమంటున్నా, వాళ్ళు పక్కకే ఉన్న మొగల్పూర్ జగన్నాథ స్వామి దేవాలయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. ఒక్కనాడు పల్లెత్తు మాట మాట్లాడలేదు ఏంది మీరు?
మీకు లక్షల సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు, నేను ఇవ్వమంటే మళ్ళీ ఒకసారి ఇస్తా, మీరు పర్మిషన్ ఇస్తారా చెప్పురు నాకు. వాళ్ళ పక్కకున్న దాని మీద ఎందుకు మాట్లాడాలి? 6 గ్యారెంటీల మీద ఎన్నడన్నా కూడా మాట్లాడిందా? జియో నెంబర్ 44 మీద మాట్లాడినా మాట్లాడలే. గ్రూప్ 1 గ్రూప్ 2 అవుతున్నప్పుడు ఏమైంది? అప్పుడు ఆ టైంలో చిత్రగుప్త జర గట్టిగా మాట్లాడింది కాబట్టి బయటికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఒక పని చేయాలి, ఇక చిత్రగుప్త రోజు రిప్రజెంటేషన్స్ అన్ని బీజేపీకి ఇవ్వాలి. ఇక గదే అయిపోయిందన్న, నేను సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు ప్రాబ్లం నాకు ఈ మనిషితో లేదు, ఈ మనిషి కూర్చొని ఆడిస్తున్నాడు మొత్తం. ఈ మనిషి కూర్చొని ఆడిస్తున్నారు. మన దగ్గర ఏం ప్రాబ్లం ఉందో నాకు అర్థమై సస్తలేదు. మీకు అర్థమైందా? అదొకటి అంటారు కదా పెద్ద మనుషులు, ఏమంటారనంటే, గిరీష్ యూ షుడ్ నో వాట్ యూ డోంట్ నో. వెదర్ భారతీయ జనతా పార్టీ ఇలా ఎవరైతే పెద్ద ఆ నలుగురు ఉన్నారో, నేను ఆ నలుగురినే అంట. ఎందుకంటే ఆ నలుగురే కదా ఇంకొక నలుగురిని పని చేయకుండా చేసేది. ఆ నలుగురికే అడుగుతున్నా ఏందనంటే, డూ యూ నో వాట్ యూ డోంట్ నో? మీకు తెలుసా? మీకేం తెలియదు, ఫస్ట్ ఇది తెలుసుకోండి. మేమేమన్నా మాట్లాడింది తప్పైతే మమ్మల్ని ఉతకారేయండి ఫ్రెండ్స్. వ్యక్తిగత పూజ చిత్రగుప్త చేయరు. మేము సిస్టంలు ఉంటాం, సిస్టమ్ జబర్దస్త్ పనిచేయాలని కోరుకుంటాం.